వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు బట్టలు ఎలా వాష్ చేయాలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు బట్టలు ఉతుక్కోవడం రాదు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకు డ్రెస్సులు ఎలా శుభ్రం చేయాలో అస్సలు తెలియదు. కొన్ని హాస్టల్స్లో వాషింగ్ మిషన్లు ఉంటాయి. కొన్ని హాస్టల్స్లో పిల్లలే బట్టలు ఉతుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి పిల్లల కోసం ఈరోజు చిన్న వీడియో చూద్దాం. ముందు మాసిపోయిన బట్టలన్నీ ప్రక్కన పెట్టుకోవాలి. జేబుల్లో ఏమైనా ఇంపార్టెంట్ పేపర్లు, మనీ ఉంటే తీసి జాగ్రత్త చేసుకోవాలి. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. బట్టలు ఎక్కువగా ఉంటే ఇలాంటి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు, తక్కువ బట్టలుంటే 1 స్పూన్ సర్ఫ్ ఖాళీ బకెట్లో వేయాలి. తర్వాత ట్యాప్ ఓపెన్ చేయాలి. ఇలా చేస్తే చేతితో ఎక్కువ కలపకుండానే సర్ఫ్ అంతా నీళ్ళలో కరిగిపోతుంది. ఇలా బకెట్లో సర్ఫ్ అంతా కలిపాక ఉతకవలసిన బట్టలు ఒక్కొక్కటి బకెట్లో వేస్తూ సర్ఫ్ నీటిలో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. వైట్ డ్రెస్సులు, కలర్ డ్రెస్సులు వేరువేరుగా నానబెట్టి ఉతకాలి. వైట్ డ్రెస్సులకు కలర్స్ అంటకుండా ఉంటాయి. ఇలా డ్రెస్సులన్నీ వేసి అరగంట నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత ఒక్కొక్కటి బయటకు తీసి ఎక్కువగా మురికి ఉంటే సబ్బు రాస్తూ బ్రష్తో 2 వైపులా రుద్దాలి. తర్వాత ఒక్కొక్కటి బకెట్లో వేసి ఫ్రెష్ వాటర్లో ముంచాలి. సబ్బు నురగపోయే వరకు 2 బకెట్లలో ముంచి ఇలా టాప్ మీద కానీ స్టూల్ మీద కానీ వేయాలి. నీళ్ళన్నీ కారిపోయాక ఈ డ్రెస్సులు బకెట్లో వేసి వీలుంటే ఎండ తగిలేలా ఆరేసుకోవాలి. గాలికి కింద పడిపోకుండా ఇలా క్లిప్పులు పెట్టుకోవాలి. హ్యాంగర్స్కి వేసి ఆరనిస్తే ముడతలు ఎక్కువ రాకుండా ఉంటాయి. మడత పెట్టుకోవటం ఈజీగా ఉంటుంది. ఇస్త్రీ కూడా అవసరం ఉండదు. ఈ డ్రెస్సులన్నీ ఆరాక నీట్గా మడత పెట్టుకోవాలి. డ్రెస్సులు, షర్టులు వెనక వైపు తిప్పి ఇలా మడత పెట్టుకోవాలి.
ఇప్పుడు ప్యాంట్లు మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుంటే ఇస్త్రీ కూడా అవసరం ఉండదు. ఈ విధంగా డ్రెస్సులన్నీ నీట్గా మడత పెట్టుకొని జాగ్రత్త చేసుకుందాం. కొత్తలో కొంచెం కష్టం అనిపిస్తుంది. అలవాటైతే బట్టలు వాష్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది.